హాయ్ గైస్, నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీని ఊరికే తిడుతుంటున్నాను అనమాట. ఎందుకు ఎప్పుడు కిచెన్ గడుగుతావు, అది తుడుస్తావు, ఇది చేస్తావు అనేసి. అంటే ఎట్లయినా నీట్గానే ఉంటుంది కదా, రోజు చేయాలా క్లీనింగ్ అది ఇది అంటుంటుంది. కానీ నాకు పెళ్ళైన తర్వాతే అర్థమైంది, అసలు డైలీ క్లీన్ చేసినా కానీ ఇంకా ఎక్కువ క్లీన్ చేయాల్సినంత వర్క్ ఉంటుంది కిచెన్లో. మీరు చాలామంది కూడా అడిగారు మీ కిచెన్ టూర్ చేయండి అనేసి. సో యా, టుడే ఈస్ ద డే. ఫైనలీ కిచెన్ టూర్ అయితే షూట్ చేసుకుంటున్నాం. అండ్ ఇవాళ ఈ వీడియోలో అయితే నాకు ఒక వీడియోలో అయితే మొత్తం నేను కంప్లీట్ చేయలేను. ఇట్ విల్ బి లైక్ 3 వీడియోస్ అని నేను అనుకుంటున్నా, బట్ ఇట్ కెన్ బి 4 వీడియోస్ ఆల్సో. ఇప్పుడు ఫస్ట్ అయితే నా కిచెన్ ఓవర్ వ్యూ చూపిస్తాను. అంటే ఏంటి, ఎలా ఇంటీరియర్స్ ఎలా ప్లాన్ చేశాను, అన్నీ ఎలా సెగ్రిగేట్ చేసుకున్నాను అది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ దాంట్లో నా కుక్వేర్ చూపిస్తాను, కుక్వేర్ అండ్ స్టోరేజ్ చూపిస్తాను. అండ్ ఇంకొక దాంట్లో కిచెన్ టిప్స్, హ్యాక్స్ చెప్తాను అనమాట. సో అంటే నాకు ఏవి హెల్ప్ అయ్యాయి, ఏది వేస్ట్ అయ్యాయి అలాంటివి. సో ఎస్, ఫైనలీ let's get started. నాకు ఫస్ట్ ఇల్లు కొనుక్కోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కిచెన్ కూడా అనమాట. ఎందుకంటే నేను ఆల్రెడీ లివింగ్ రూమ్ వీడియో చేసినప్పుడు చెప్పాను నేను, అంటే నాకు ప్రతి రూమ్లోకి వెంటిలేషన్ ఉండాలన్నమాట. అండ్ ఎవ్రీ విండో షుడ్ బి, అంటే ఏది బ్లాకేజ్ ఉండకూడదు. సైడ్ మనం విండో దగ్గర అయినా కానీ ఏదైనా కొంచెం వ్యూ ఉండాలా, గాలి రావాలా, వెంటిలేషన్ రావాలా అనేసి. అండ్ ఇంకొకటి, సో దీనికి మొత్తం ఇట్ సైడ్ ఏమీ బ్లాకేజ్ ఉండదు. సో ఇక్కడ ఇట్ సైడ్ టవర్స్ ఉండవు, ఏముండవు, ఏమీ హైరైజ్ బిల్డింగ్స్ రావన్నమాట. సో మార్నింగ్ అయితే సన్లైట్ ఇక్కడ దాకా వస్తుంది. సో నాకు క్లీనింగ్ అంతా కూడా ఏం ప్రాబ్లం ఉండదు. మంచిగా తొందరగా వితిన్ లైక్ క్లీన్ చేసినాక సామాన్లన్నీ గడిగాక ఒక 10 to 15 minutesలో మొత్తం క్లీన్ అయిపోతుంది. విండో తర్వాత ఇంకా విండో పక్కలోనే మేము వాటర్ ప్యూరిఫైయర్ అనేది పెట్టించామన్నమాట. ఎస్, యూ కెన్ సీ. అండ్ ఇది కొంచెము ఇట్ సైడ్ క్యాండిల్ పెట్టించాము, సో చూస్తానే. అండ్ ఇట్ సైడ్ స్విచ్ బోర్డ్ కూడా ఉంది. సో ఇదంతా పెద్ద అక్కడ నుంచి చూసే వాళ్ళకైతే ఫుల్గా ఏం కనిపించదు, ఇక్కడ వచ్చి మెయిన్గా చూసే వాళ్ళకే కనిపిస్తుంది. సో అందుకే అలా డిస్టర్బెన్స్ ఉండద్దని లాస్ట్కి పెట్టేసామన్నమాట. అండ్ దిస్ ఇస్ ట్యాప్. ఇది మొన్ననే నేను రీసెంట్గా కొనుక్కున్నాను. నాకు చాలా, అంటే ట్యాప్ వాళ్ళే ఇచ్చారు నాకు, కానీ నేను ఇది ఎక్స్టెన్షన్ అనేది మొన్న కొనుక్కున్నాను అనమాట. కొంచెం నాకు క్లీనింగ్కి అంతా యూజ్ అవుతుందని. ఎందుకంటే ఈ ట్యాప్ అయితే చాలా పైకి ఉంది. పైన సామాన్లు గడిగేటప్పుడు కానీ హౌస్ హెల్ప్ వచ్చినప్పుడు వాళ్ళకి అంతా డ్రెస్ నానిపోతుంది. అండ్ ప్లస్ ఇదంతా కూడా ఒక చిన్నగా ఏమన్నా కడగాలన్నా ఇదంతా బాగా వెట్ అయిపోతుంది అనేసి ఇది ఒక ఎక్స్టెన్షన్ పెట్టించాను మొన్ననే. చాలా మంచిగా యూజ్ అవుతుంది అనమాట. అమెజాన్లోంచే తీసుకున్నాను ఇది. ఇట్స్ వెరీ నైస్. దీంట్లో 2-3 మోడ్స్ వస్తాయి. ఇప్పటికైతే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాది సోప్ లిక్విడ్ అన్నీ ఉంటుంది అనమాట. నేను ఎక్కువ క్లమ్జీగా ఏం పెట్టలేదు. ఇది వచ్చి హ్యాండ్ వాష్కి. అండ్ దిస్ వన్ ఈజ్ నార్మల్ డిష్ వాష్ ఉంటుంది. అండ్ ఇందులో ఒక స్క్రబ్ ఉంటుంది అంతే. అండ్ మెయిన్లీ ఈ స్క్రబ్స్ వచ్చేసి మీరు ఎవ్రీ ఒక 1 week or 10 daysకి చేంజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ మధ్య నేను స్టడీస్లో చదివాను, ఇలాంటి స్క్రబ్స్ ఎక్కువ రోజులు వాడడం వల్ల అంటే అట్లనే యూస్ చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా పేరుకుపోయి క్యాన్సర్ కాజింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయంట. సో అందుకని నేను ఈ మధ్య వీక్లీ వన్స్, లేదంటే ఒకవేళ ఎక్కువ ఒక్కో రోజు ఎప్పుడన్నా ట్రిప్కి వెళ్ళినప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ వాషింగ్ లేకపోతే 10 days వన్స్ తీసేస్తాను అనమాట. నేను ముందు స్టార్టింగ్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఇక్కడ అంతా విండో పక్కలో ప్లాంట్స్ కూడా పెట్టింది. ఇదంతా మొత్తం ఫిల్ అయిపోయింది ఆ ప్లాంట్స్. కానీ మేము ఒక్కసారి ఇంటికి పోయి వస్తే మొత్తం చనిపోయినాయి అనేసి ఇంకా తర్వాత తీసేసాను నేను. ఇంకా మళ్ళీ అది క్లీనింగ్కి కూడా బాగా ప్రాబ్లం అవుతుంది నాకు. సో అందుకే తీసేసాను. ఇప్పటికైతే జస్ట్ ఓన్లీ విండోస్. దీనికి కర్టన్ కుట్టించాలనేసి నేను ప్లాన్ చేస్తున్నాను. సో అది కూడా నేను వీడియో చేస్తాను. ఏంటి అంటే ఫుల్గా కర్టన్ లేకోకుండా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా హాఫ్ కర్టన్ అనమాట. ఇంటీరియర్స్ కూడా చాలా మినిమల్గానే ఉంటాయి. అండ్ స్టార్టింగ్ ఇంటీరియర్స్ చేపించే వాళ్ళు సజెస్ట్ చేశారు, ఎందుకు మీరు ఓన్లీ ఇక్కడ వరకు వెళ్తున్నారు, దాని పైన కూడా చేయించుకోండి, ఫుల్ కవర్ ఉంటాయి, పైన ఏమన్నా పెట్టుకోవచ్చు అనేసి. నాకు ఎక్కువ పట్టకపోయినా పర్లేదు, కానీ అలా చేపిస్తే ఏంటంటే చాలా క్లమ్జీగా ఉంటుంది. నాకు కొన్ని పట్టినా పర్లేదు కానీ అది సింపుల్గా నీట్గా క్యూట్గా ఉండాలనేసి నేను ఇక్కడే కాదు, ఈవెన్ బెడ్రూమ్లో కూడా నేను ఓన్లీ ఒక్క లైన్ ఆఫ్ ఇంటీరియర్సే చేపించాను అనమాట. కబోర్డ్స్ పైన లైన్ చేపిలేదు, ఫ్రీగా వదిలిపెట్టిన. అలా చేసినప్పుడు ఏంటి అంటే నాకు చిన్న కిచెన్ అయినా మంచి స్పేషియస్గా మంచిగా కనిపిస్తుంది. సో నాకు ఎందుకో ఇలానే చేపించడం ఇష్టము. ఒకవేళ మనకి పెద్ద కిచెన్ ఉంటే నువ్వు అప్పుడు పైన చేపించినా మనకేం ఫరక్ పడదు, కానీ ఇప్పుడు నాకు ఎందుకో ఇలా చేపించడం ఇష్టం ఉండదు. చాలా మినిమల్ ఉంటుంది. ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 2, ఇక్కడ 1 ఉంటుంది. అండ్ డౌన్ వచ్చేస్తాయి అంతే కబోర్డ్స్. సో ఇంకా ఇప్పుడు మేము ఉన్నది ఇద్దరే కాబట్టి మాకు ఇదైతే ఫుల్ ఎనఫ్గానే సరిపోతూ ఉంది. సో ఇంకా అలాగా ఇంటీరియర్స్ నేను లైట్ కలర్స్కి వెళ్ళాను. ఫస్ట్ వుడ్ కలర్ వెళ్దాం అనుకున్నా కానీ
ఇప్పుడు వద్దులే మళ్ళీ చేపించుకుందాం వేరే దాంట్లో అనేసి ఇప్పుడు లైట్ కలర్స్కే వెళ్ళాను. లైట్ కలర్స్ వెళ్ళాక నేను ఫర్నిచర్ అంతా సెట్ చేసేటప్పుడు అండ్ కుక్ వేరు గ్యాస్ స్టవ్ ఇవన్నీ కొనేటప్పుడు నేను అనుకున్నాను మొత్తం ఏవి కొన్నా కానీ అన్ని బ్లాక్ కలర్లోనే కొందాం, ఎందుకంటే అదొక కలర్ ఇదొక కలర్ వద్దు అనేసి. గ్యాస్ స్టవ్ ఎలాగో మనకి బ్లాక్లోనే ఉంటుంది, సో అదొకే. కానీ నేను ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ ఇవి కూడా బ్లాక్లోనే తీసుకుందాము అనేసి అనుకున్నాను అనమాట. సో ఫ్రిడ్జ్ కోసం ఫస్ట్ బ్లాక్ది. అండ్ మాకు ఇంకొకటి ఏంటి అంటే ఇంకా ఈ కిచెన్ ఇంతే మాకు స్పేస్ అంటే ఏంటి అంటే ఇందులోనే ఫ్రిడ్జ్ అండ్ ఇందులోనే ఇలాగ వాషింగ్ మిషన్ వాళ్ళే సెగ్రిగేట్ చేసి ఇచ్చారనమాట. సో యూటిలిటీ ఏరియా సపరేట్ లేదు. ఈ ఫ్రిడ్జ్ తీసుకోవడానికి నేను ఆల్మోస్ట్ 2.5 months ఏమో తిరిగాను అనమాట. ఎందుకంటే ఇక్కడ చూస్తే మీకు ఆ వాల్ నుంచి ముందరికి నాకు స్పేస్ కొంచెమే ఉంది, అరౌండ్ 60 centimeters ఎంత ఉందనుకుంటారు కొలిచినప్పుడు. నాకు మళ్ళీ 2 things గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నాకు వాడి ఇచ్చిన స్పేస్లోనే నేను ఫ్రిడ్జ్ అండ్ వాషింగ్ మిషన్ ఫిట్ చేయాలా, అండ్ ఇవి ముందరికి ఎక్కువ రాకూడదు, అండ్ నాకు ఇక్కడ నడిచేటప్పుడు ఇవి ముందరికి వస్తే మళ్ళీ స్పేస్ కంజెస్ట్ అవ్వకూడదు. సో ఇవన్నీ చూసుకొని నాకు ఒక ఫ్రిడ్జ్ సెలెక్ట్ చేసుకోవడానికి నాకు 2.5 months పట్టింది. ఎందుకంటే నాకు తగ్గట్లుగా ఈ గ్లాస్లో రావాలా, మెయిన్ డబల్ డోర్ ఉండాలా, అండ్ ముందరికి ఎక్కువ స్పేస్ రాకూడదు, అండ్ ఇలా చూసుకుంటే ఎక్కువ విడ్త్ ఉండకూడదు. ఇన్ని ఆప్షన్స్, ఎందుకంటే మనకు స్పేస్ ఉన్నప్పుడు నువ్వు టక్కుమని అట్లా పోయి నువ్వు ఇవన్నీ ఏం స్పెసిఫికేషన్స్ చూడం, నాకు ఫ్రిడ్జ్ డిజైన్ నచ్చిందా లేదా అనుకునే తీసుకుంటాం. కానీ ఇప్పుడు నాకు అంత ఆప్షన్స్ లేవు ఇక్కడ. సో అలాంటప్పుడు నేను ఎవ్రీథింగ్ ఎంతలో మనకి ఎంతలో ఉంటుంది, ఎంత చిన్నగా అయితే అంత చిన్న సెంటీమీటర్. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఫ్రిడ్జ్ కూడా వాళ్ళ డిజైన్స్ వేరేలాగా ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు కొన్ని ఫ్రిడ్జ్ మంచి డిజైన్ ఉన్నాయి కూడా, కొన్ని హైట్ ఎక్కువ ఉన్నాయి, కొన్ని హైట్ తక్కువ ఉన్నాయి. సో నేను ఏదైతే లీస్ట్ ముందరికి తక్కువ ఉందో విడ్త్ కానీ లెంత్ కానీ ఇవన్నీ చూసి తీసుకున్న. లాస్ట్కి ఇది ఈ బ్రాండ్లో నాకు దొరికింది అనమాట. గ్లాస్ డోర్ ఫ్రిడ్జ్. అండ్ నాకు కావాల్సినట్లే పైన వచ్చేసి మామూలు ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్ అండ్ కింద వచ్చేసి డీ ఫ్రిడ్జ్కి అనమాట. అండ్ ఇది కూడా నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే మనం డీ ఫ్రిడ్జ్ ఊరికే యూజ్ చేయము, అది పైన ఉందనుకోండి నాకు వేస్ట్ అయింది. నేను కింద ప్రతిసారి వెజిటేబుల్స్ పెట్టుకోవాలన్నప్పుడు ఒంగాల లేవ్వాలి. సో దాని బదులు నాకు పైన ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఈజీ, నా లెవెల్లో ఉంటాయి. కాబట్టి నాకు ఇంకా ఇది నచ్చింది. ప్లస్ నాకు ముందరికి కూడా కరెక్ట్ సైజ్ ఉంది అనమాట. ఇంకా అందుకే ఇది తీసుకున్నా. నాకు ముందర గ్లాస్ వచ్చింది ఫ్రిడ్జ్కి, అందుకే నేను సైడ్స్ అన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ పెట్టాను అనమాట. ఇప్పటి వరకు మేము వెళ్ళిన ఏరియాస్వి అవి క్యూట్. ఇవి వచ్చి నోట్ ప్యాడ్స్. నేను గ్రాసరీస్ అన్నీ ఏమన్నా అయిపోతే రాసుకుంటాను ఇక్కడ. సో దీనిపైన వచ్చేసి నాకు మొత్తం ఏంటి మనకు ఆనియన్స్ పొటాటోస్ పెట్టుకోవడానికి బుట్టలు. అండ్ నేను ఫ్రూట్స్ ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టాను, నేను మ్యాక్స్ బయటే ఉంటాయి అవి. ఎందుకంటే నాకు ఫ్రిడ్జ్లో పెట్టడం అంత నచ్చదు. ఎట్లనో మనకి ఫ్రూట్స్ తొందరగా రైప్ అవ్వవు. నేను ఆల్రెడీ కొంచెం పచ్చిగా ఉన్నవే తెచ్చుకుంటాను, రైప్ కాంటివే. సో ఎక్కువ రైప్ అవ్వవు. సో అందుకని దాంట్లో పెట్టి ఆ కూల్గా తినడం నాకు నచ్చదు. సో ఎవ్రీథింగ్ ఇది వచ్చేసి ఒక బాస్కెట్ ఫ్రూట్స్ పెడతాను, దాని పక్కన బాస్కెట్ వచ్చేసి ఆనియన్స్ అండ్ పొటాటోస్ పెడతాను. ఈ బాస్కెట్ వచ్చి ఎగ్స్ అనమాట. యూ కెన్ సీ ఇట్ ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసింటారు బాగానే. ఇవాళ ఫుల్ అయిపోయినాయి ఎగ్స్. సో ఇది ఎగ్స్, ఇలా ఎగ్స్కి ఒక బాస్కెట్. అండ్ దాని తర్వాత ఇంకొక బాస్కెట్ తీసుకున్నాను. అవి ఏమైనా ఈ ఫ్రూట్స్ ఒకవేళ ఎక్కువ అయిపోతే ఆ బాస్కెట్లో పెడతాను అనమాట. సో అలాగా ఈ 4 baskets అంతే. ఇవన్నీ నేను ఏవైతే ఫ్రిడ్జ్లో పెట్టని ఐటమ్స్ ఉంటాయో అవన్నీ దీంట్లో పెట్టేస్తాను. పైన నీట్గా నాకు సార్టెడ్లో ఉంటాయి. మామూలుగా ఎలా పడితే అలా పెట్టుకోకుండా కొంచెం బ్యాంబూ దాంట్లో పెట్టేస్తే అవి నీట్గా సెగ్రిగేటెడ్గా ఉంటాయి. నేను ఫ్రిడ్జ్ పైన ఇలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. దాని తర్వాత వాషింగ్ మిషన్. సో వాషింగ్ మిషన్ కూడా అంతే. నాకు ఇచ్చిన ఇది కొంచెం ప్లేస్లో కరెక్ట్గా ముందరికి రాకోకుండా విడ్త్ తక్కువ ఉండి అన్నీ సెట్ అయ్యేలాగా. ఎందుకంటే నేను మళ్ళీ పైన లెడ్జెస్ కొట్టిద్దాం అనుకున్నా. నాకేంటి అంటే ఈ లెడ్జెస్ ఎంత అయితే సైజులో ఉన్నాయో దాని కింద అదే సైజులోనే వాషింగ్ మిషన్ రావాలనేసి. ఏంటి అంటే ఇదంతా ఏంటి అంటే మనకు నార్మల్గా ఇంట్లో ఇండిపెండెంట్ హౌసెస్లో ఎట్లుంటాయి, నువ్వు ఒక చోట ఫ్రిడ్జ్ ఒక చోట వాషింగ్ మిషను, అదో చోట పడేస్తాం ఇదో చోట పడేస్తాం, అట్లా సెగ్రిగేటెడ్లో ఉండవు. ఎందుకంటే మనకు చాలా స్పేస్ ఉంటుంది, ఎట్లా పడితే అట్లా పెట్టుకోవచ్చు. కానీ మనకి అపార్ట్మెంట్ లైఫ్కి వచ్చేసరికి అన్ని ఆపర్చునిటీస్ ఉండవు అనమాట. మనకి వాడే మొత్తం అన్నీ ఫిక్స్ చేసేసి ఇస్తాడు మనకి ఏంటి ఎక్కడ అనేసి. సో నాకు ఇంకా అట్లా ఫిక్స్ చేసినప్పుడే ఇంకా సో నాకు ఇప్పటివరకు అయితే మాకు ఇది నీట్గా క్యూట్గా అయితే సెట్ అయింది. నేను అన్ని రోజులు కష్టపడిన దానికి నాకు
అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. ఎట్లా వస్తుందో అనుకున్నాం, కానీ నాకు మొత్తం అయితే నీట్గా సెగ్రిగేట్ అయింది. సో ఇక్కడ యుటెన్సిల్స్ ఏమైనా వాష్ చేసినవి నేను ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఇంకా అవి డ్రై అయిపోతే తీసేసి లోపల పెట్టేయడమే, అంతే. దీస్ ఆర్ కటింగ్ ప్యాడ్స్. ఇవి నేను 2 గ్లాస్ కటింగ్ ప్యాడ్సే యూస్ చేస్తాను. మీకు అన్ని లింక్స్ నేను కావాలంటే ఈ వీడియోలో ట్యాగ్ చేసి ఉంటాను, మీకు కావాలంటే చెక్ చేయండి. దీస్ ఆర్ 2 కటింగ్ ప్యాడ్స్. నెక్స్ట్ దిస్ ఈజ్ మై గ్యాస్ స్టవ్. నేను ఇంకా ఫస్ట్ ఏ గ్యాస్ స్టవ్ అనేది నాకు ఇక మైండ్లో ఎప్పుడు ఏది తీసుకోవాలనేది లేదు. నేను ఎప్పుడు మ్యాక్స్ ఎలికా అనేది తీసుకుంటాను అనమాట. ఎందుకంటే నాకు ఈ బ్రాండ్ ఒక్కటే బాగా నచ్చుతుంది. నేను 2, 3 ఎందుకు, ఇంకా ఒకటేసారి 4 అయితే మనకు ఎప్పుడైనా సేఫే కదా, వేరే కొత్త ఇంట్లోకి వెళ్ళినా కానీ ఉంటుంది అనేసి నేను ఇంకా ఒకటేసారి 4ది తీసుకున్నాను అనమాట. అండ్ ఇట్స్ లైక్ ఆటోమేటిక్. మామూలుగా లోపల బ్యాటరీ ఉంటుంది, సో ఆటోమేటిక్, లైటర్ ఏం అవసరం లేదు. అండ్ నేను 2 years నుంచి యూస్ చేస్తున్నా, ఇంకా బ్యాటరీ అయితే అయిపోలేదు. ఐ డోంట్ నో ఎప్పటికి అయిపోతుందో మరి. అండ్ పొద్దున్నేనే దోశ తిన్నాం కాబట్టి ఆ ఐరన్ ప్యాన్ కూడా ఇక్కడే ఉంది. నా కుక్వేర్ మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఈ వీడియోలో కదా, ఎందుకంటే నా కుక్వేర్కి ఒక వీడియో పడుతుంది, ఎందుకంటే చాలా ఉంటుంది అండ్ చాలా మీతో డిస్కస్ కూడా చేయాలి దాని గురించి. సో ఇది 2 పెద్ద నాబ్స్ వస్తాయి అండ్ 2 చిన్నవి వస్తుంది కాబట్టి ఇది ఎలికా కాబట్టి ఇది కూడా సేమ్ ఎలికాలోనే తీసుకుందాం అనుకున్నాం, కానీ నాకు ఎలికాలో అప్పుడు దీనికి సెట్ అయ్యే మోడల్ ఏమీ లేదు. సో ఇంకా ఎలికా అండ్ వర్ల్పూల్ 2 ఇప్పుడు మిక్స్ అయిపోయినాయి కాబట్టి నేను ఇంకా వర్ల్పూల్ తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ నైస్. ఈ 2 నాకైతే సెట్ అనమాట. అంటే ఇప్పుడు ఈ దీనికి ఇదే సెట్ అవుతుంది ఈ మోటార్లో అనేసి ఇంక తీసుకున్నా విత్ సెన్సర్. సో దాని తర్వాత ఇంకా ఇక్కడికి వచ్చేస్తే ఇది వాషింగ్ మిషన్ చెప్పాం కదా, ఇది ఎల్జీ తీసుకున్నాం. 7 kg అనమాట మాది వాషింగ్ మిషన్. ఇప్పటికి తీసుకొని 2 years అవుతుంది. మేము ఆల్మోస్ట్ వీక్లీ వాడుతున్నా కానీ నాకైతే ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. నాకు సేమ్ అదే బ్లాక్ థీమ్కి సెట్ అయ్యేలాగే తీసుకున్నాం ఇది కూడా. సో ఇట్స్ నైస్. అండ్ దీనిపైన నాకు 2 ledges పెట్టించాను. ఇది నేను ఇంటీరియర్స్ అప్పుడు నేను పెట్టియలేదు, కానీ ఇది ఇంటీరియర్స్ తర్వాత పెట్టించాను. యాక్చువల్గా నాకు ఇంటీరియర్స్ అప్పుడే నేను ప్లాన్ ఉండింది, ఇక్కడ యాక్చువల్గా కబోర్డ్ రావాల్సి ఉంది, కానీ నేను వాళ్ళతో స్టాప్ చేయించి నాకు ఇక్కడ కబోర్డ్ వద్దు, నేను లెడ్జెస్ కావాలా, నేను మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో పెట్టుకుంటాను అనేసి ఇవి పెట్టించాను. రీసెంట్గానే పెట్టించాను అనమాట ఐకియాలోంచి, వైట్ లెడ్జెస్. అండ్ దీని మీద ఇంకా నాకు డైలీ స్టఫ్ ఏమైనా కావాలన్నప్పుడు అవి బౌల్స్ తినడానికి, ఇవి స్నాక్స్ స్టోర్ చేసుకోవడానికి. ఇది నేను చెట్టినాడికి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఈ కొడై. సో క్యూట్గా మంచిగా ఉంటుంది అనమాట. ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అట్లా వెళ్ళినప్పుడే యూస్ చేస్తాయి. ఇది లేదంటే ఇక్కడ వెళ్తుంది. ఇంకా చెట్టినాడులో ఎవరన్నా మీరు వెళ్తే ఈ బ్యాగ్స్ ఎక్స్ప్లోర్ చేయండి, చాలా బాగుంటాయి. క్యూట్ స్టఫ్ దొరుకుతుంది అక్కడ. అండ్ దిస్ ఈజ్ లైక్ ఇది కూడా ఒకటి నాది టీ పాట్ అనమాట. నేను మొన్ననే కొన్నాను. దిస్ ఈజ్ మై డ్రీమ్ కలెక్షన్లోకి పోతుంది ఇది కూడా. ఇది వచ్చేసి మణిపూర్ క్లే అనమాట. వీళ్ళు బ్లాక్ క్లే అనేసి వస్తుంది దీనిది. ఎగ్జాక్ట్గా నేను డీటెయిల్స్ అన్నీ మీకు ఇక్కడ సైడ్ మెన్షన్ చేస్తాను. దీనిది ఇప్పుడు కాదు, కానీ నేను మళ్ళీ కుక్వేర్ దాంట్లో చెప్తా. ఇది జస్ట్ చూపిస్తున్నా అంతే. ఇవన్నీ నేను కుక్వేర్లో ఎక్స్ప్లోర్ చేస్తాను. అండ్ దిస్ ఆయిల్ డిస్పెన్సర్ ఇది ఒకటి. ఇక్కడ గార్లిక్స్ స్టోర్ చేసుకుంటాను. జస్ట్ క్యూట్గా చిన్నగా కొన్ని గార్లిక్స్ ఉంటాయి అంత. అంటే నేను ఎక్కువ గార్లిక్స్ పెట్టను. నాకు 1 week to 10 daysకి ఎన్ని గార్లిక్స్ కావాలో అన్ని గార్లిక్స్ స్టోర్ చేసుకుంటా అంతే. ఇంకా నేను మళ్ళీ కావాలన్నప్పుడు ఎట్లా వెళ్తుంటా ఎవ్రీ వీక్ కాబట్టి తెచ్చుకుంటాను. అండ్ ఇవి 2 ledges అనమాట. నేను ఈ లెడ్జెస్ కూడా లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చెక్ చేయండి. ఈ 2 గ్రనైట్స్ వచ్చాయి కదా, ఇట్ సైడ్ ఫుల్ అంతా ఒక గ్రనైట్ ఉంటుంది అండ్ ఇట్ సైడ్ ఒక హాఫ్ ఇస్తాడు అనమాట గ్రనైట్. సో ఇది ఒక గ్రనైట్. ఈ గ్రనైట్ మీద నేను రైస్ కుక్కర్ పెట్టాను అనమాట. ఇది స్టీల్ రైస్ కుక్కర్. ఇది కూడా నేను కుక్వేర్లో చెప్తాను ఏంటి ఎలా అనేసి. సో ఇది మేము ఆటోమేటిక్ తీసుకున్నాము. ఇది మల్టీ పాట్ లాగా, సో రైస్ అన్నీ కుక్ చేసుకోవచ్చు. ఇది చెప్తాను. అండ్ ఇది ఒకటి ఓవెన్ అనమాట, చిన్న ఓవెన్ ఉంటుంది ఇక్కడ. ఇదైతే మాకు కరెక్ట్గా పెట్టుకోవడానికి సరిపోతుంది. అండ్ మాకు ఇంత హౌసే ఆల్మోస్ట్ నాకు రోజు పని ఉంటుంది. ఇది క్లీన్ చేసుకోవడం, సర్దుకోవడం, చేసుకోవడం. మనము ఇంకా ఇటు సైడ్ ఏంటి అంటే మొత్తం ఓపెన్ స్పేస్ కాబట్టి నేను ఎప్పుడు విండోస్ ఓపెన్ చేసే పెడతా, ఏమి డిస్ట్రాక్షన్స్ ఉండవు అండ్ ప్రైవసీ కూడా బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ నేను ఇవి డైలీ మార్నింగ్ కోసం ఇవి హెర్బల్ వాటర్స్కి అనమాట. ఇది వచ్చేసి ఆల్ స్పైసెస్ మిక్స్ ఒకటి, అండ్ ఇది వచ్చేసి లెమన్ గ్రాస్ ఒకటి ఇది. అండ్ దిస్ ఈజ్
హైబిస్కస్ వాటర్కి ఇవి. సో ఇవన్నీ నేను మార్నింగ్ హాట్ వాటర్లో వేసుకొని తాగాకనమాట. ఒక్కో రోజు ఒక్కటి తాగుతా, ఆ రోజు మూడ్ బట్టి. సో ఇవి నాకు కొంచెం అందుబాటులో ఉండాలి కాబట్టి నేను ఇది తీసుకొని దీంట్లో పెట్టాను. అప్పుడు ముందు ఏంటి అంటే నాకు లేస్తూనే ఇది గుర్తుండేది కాదు తాగాలే ఏంటి అనేసి. సో ఇప్పుడు ఇంక ఇట్లా చూస్తేనే పొద్దున్నే కిచెన్కి వస్తానే ఓకే ఇవాళ వాటర్, నేను హాట్ వాటర్ రోజు తాగుతాను మార్నింగ్ లేస్తూనే, కానీ మిస్ అయ్యేదాన్ని. ఇవన్నీ కబోర్డ్స్లో పెట్టేస్తే ఏంటి అంటే ఇంకా అవి ఒక్కోసారి దొరకవు, ఇంకా ఆ రోజు మూడ్ బట్టి ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాం. ఇంకా ఇవి ఇట్లుంటే నాకు రోజు మార్నింగ్ గుర్తొస్తుంది, అందుకే బాగా ఈ మధ్య తాగుతున్నా కూడా. ఆల్రెడీ ఎంటీ చేసేసా. అండ్ దాని తర్వాత కింద ఇది ఒకటి సాల్ట్ డబ్బా ఉంటుంది అంతే. నేను ఇంకా ఇక్కడ కిచెన్ మీద నాకు ఎప్పుడూ ఈ స్లాబ్ అనేది నాకు ఖాళీగా పెట్టుకోవడం ఇష్టం అనమాట. ఎంత అయితే అంత ఖాళీగా పెట్టుకుంటా, మిగతా ఉన్నవన్నీ కబోర్డ్స్లోనే పెట్టేస్తాను. ఇది చూడ్డానికి ఇట్లుందంటే దీని వెనకాల నేను చాలా కష్టపడి చాలా అన్ని చేసుకున్నాం కాబట్టి ఈరోజు చూడ్డానికి ఇది ఇంత నీట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీని పైన ఒక దీంట్లో స్టోరేజ్ ర్యాక్లో వచ్చేసి నేను ఇలా పెట్టేశాను అనమాట అన్నీ. ఇవన్నీ మొత్తం గ్లాస్వే. మెయిన్ ఇంకొకటి, ఆ కిచెన్లో అసలు ప్లాస్టిక్, అల్యూమినియం, ఎనీథింగ్ లైక్ విచ్ ఈజ్ నాట్, అంటే మన పూర్వీకులు ఏదైతే యూస్ చేయరో అవన్నీ నా కిచెన్లో అసలు ఉండవు. అప్పట్లో వాళ్ళు గ్లాస్ యూస్ చేసేవాళ్ళు కాదు, అయినో. బట్ మనకి ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి మనం గ్లాస్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ బెటర్ దాన్ ప్లాస్టిక్ అండ్ ఆల్. అండ్ గ్లాస్ కూడా మనం ఏదో చీప్ క్వాలిటీ కాకుండా కొంచెం మంచి క్వాలిటీ యూస్ చేస్తే దాంట్లో కొంచెం ఇప్పుడు ఏంటి అంటే నేను మొన్న ఒకటి కూడా చదివా, గ్లాస్లో కూడా ఇంకా ప్లాస్టిక్ కన్నా ఎక్కువ పార్టికల్స్ ఉంటున్నాయి, ప్లాస్టిక్లో ఉన్నదానికన్నా గ్లాస్లో ఎక్కువ ఉంటున్నాయని. సో అందుకనే కొంచెం హై గ్రేడ్ గ్లాస్కి వెళ్ళడం బెటర్ అని నేను ఫీల్ అయ్యాను. అండ్ గ్లాస్లో కూడా మనం ఎక్కువ హీట్ ఐటమ్స్ అవన్నీ పెట్టుకోకండి. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూస్ స్టీల్ ఆల్సో. నాకు ఆ సెక్షన్ మొత్తం స్టీల్ ఉంటుంది, ఇటు సైడ్ మొత్తం నేను గ్లాస్వే యూస్ చేసేసి పెట్టాను అనమాట. ఎక్కువ నేను అన్నీ అదొక షేప్ ఇదొక షేప్ వెళ్ళలేదు. సో ఈ సెక్షన్ మొత్తం ఒక షేపు, ఒక టైప్ ఆఫ్ గ్లాస్ ప్లస్ వుడెన్ అనమాట. ఇంకా పైన మొత్తం ఇవి గ్లాస్ ప్లస్ స్టీల్ లిడ్, అంటే ఒకటే టైప్ ఆఫ్ స్టోరేజ్ జార్స్ ఇవి తీసుకున్నాను. అండ్ పైన ఒకటే టైప్ ఆఫ్ స్టోరేజ్ జార్స్ తీసుకున్నాను. సో దట్ అప్పుడు ఏదన్నా చూసినప్పుడు ఎవరికన్నా క్లమ్జీగా ఉండదు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే మామూలుగా కొంతమంది ఒక జార్స్ తీసుకొని ఇంక ఇప్పుడు 10 తీసేసుకున్నాం చాలు, ఇంకో ఫ్యూచర్లో 10 తీసేసుకొని అప్పుడు అవి ఆ 10 మళ్ళీ వేరే టైప్లో కొంటారు. సో అలాంటప్పుడు ఏమైందంటే మనకు లుక్ కూడా మంచిగా కనిపించదు, అన్నీ ఎలా పడితే అలా ఉన్నట్లు అనిపిస్తుంది. సో అందుకనే నేను తీసుకోవడమే ఒకటేసారి సెట్ ఒక్కో ప్లీస్లో ఒక 10 to 15 తీసుకున్నాం కాబట్టి నాకు సెట్ అయిపోయింది. అండ్ ఈ సైడ్ కూడా నేను స్టోరేజ్వే గ్లాస్వే పెట్టేశాను. ఇక్కడ పైన పార్టీషన్ చేసి ఇవన్నీ నాకు కప్స్ అనమాట, మార్నింగ్ టీ కప్స్ ఇంకా ఉన్నాయి. ఇంకా కింద ఎప్పుడే హౌస్ హెల్ప్ కడిగేసి వెళ్ళింది కాబట్టి పెట్టలేదు. సో ఇక్కడ ఉన్నాయి. అండ్ పైన కూడా గ్లాస్ అనమాట ఇవి. ఇందులో ఏమన్నా పొడి ఉన్నా అవి ఉన్నా పెట్టేస్తాను. అండ్ కింద ఇవి పీనట్ బటర్స్, కింద ఇవన్నీ మొత్తం నట్స్, సీడ్స్ అలాంటివన్నీ ఇక్కడ పెట్టింటాను. నాకు కొంచెం అందుకోవడానికి ఈజీగా ఉండేది. ఇవన్నీ మీరు చూసేదో పచ్చళ్ళు అనుకోకండి. దీస్ ఆర్ ఆల్మండ్స్. సో ఆల్మండ్స్ ఇవన్నీ నట్సే. ఇక్కడ రేజన్స్, ఇవి పీనట్ బటర్స్, వెనకాల క్యాష్యూ. సో ఇవన్నీ మొత్తం నట్స్, సీడ్స్ ఇక్కడ ఉంటాయి నాకు. అట్లా నేను అన్నీ ఒకే ఒక చోట పెట్టేసుకుంటా. సో దట్ నేను మళ్ళీ మర్చిపోకోకుండా నాకు అన్నీ ఈజీగా ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైనా మహర్షిని ఏదైనా చేయమన్నా కానీ అన్నీ నీట్గా ఒక చోట పెట్టేస్తే చేసేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఒకవేళ అదొకటి ఇదొకటి పెడితే నేను చెప్పాలి ఆ ర్యాకెళ్ళు ఇక్కడ ఉంది అది ఇదని. సో ఇప్పుడైతే క్లీన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది కదా, సో ఈ స్టోరేజ్లో అయితే పైన మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. ఇదంతా స్టెయిన్లెస్ స్టీల్కి కొన్ని డబ్బాలు. ఎందుకంటే నేను స్టెయిన్లెస్ స్టీల్ తీసుకున్నానంటే కొన్ని చింతపండు అండ్ కోకోనట్ ఆయిల్ ఇలా, అండ్ నెయ్యి ఇలా, ఇది కోకోనట్ ఆయిల్ ఇలాంటివి పోసి పెట్టడానికి నేను స్టెయిన్లెస్ స్టీల్ అయితే మనకి హీట్ చేసుకోవచ్చు అన్నీ అనేసి నేను కొన్ని కారపొడికి దీనికి అన్ని కొన్ని స్టెయిన్లెస్ స్టీల్ వాడుతున్నాను అనమాట. కింద ర్యాక్ వచ్చేసి నాకు మొత్తం స్పైసెస్ అనమాట. ఇవన్నీ టర్మరిక్, రెడ్ చిల్లీ, కొరియాండర్, ఇవన్నీ పైన స్పైసెస్, ఆల్ టైప్స్ ఆఫ్ స్పైసెస్. ఇంకా వెనకాల 4 జార్స్ ఉంటాయి. నాకు ఇంకా పేర్లతో ఇవే తీసుకున్నాను, నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. కొరియాండర్, టర్మరిక్ అన్నీ చూసుకోవడానికి. వెనకాల వచ్చేసి మసాలా, అండ్ ఇవి వచ్చేసి బ్లాక్ పెప్పర్. ఇవి దీనిలలో నేను దానిలలో పెట్టేసుకుంటా అండ్ దీనిలలో నింపుకుంటా. ఎవ్రీడే పోపుకి దానిలోకి ఇవే వాడతాను, కానీ దానిలలో పోసి పెట్టుకుంటా. ఒక 200 grams 500 grams తెచ్చుకుంటా, దీంట్లో పెట్టుకుంటా అనమాట. అండ్ దిస్ ఈజ్ ఇట్. అండ్ కింద ఇవి వచ్చేసి కాఫీ పొడికి ఇవి డబ్బాలు. సో ఇవన్నీ కూడా గ్లాస్ జార్స్.
ఇది ఒక సెట్ ఇలా పెట్టేస్తా. ఇలా స్టాండ్ వేసి పెట్టడం వల్ల నాకు కొంచెం స్టోరేజ్కి యూస్ఫుల్ అవుతుంది, కింద పైన పెట్టచ్చు కదా అని. యా దట్స్ ఇట్ గైస్. అంటే ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. నా ఓవర్ వ్యూ చూపించా ఏంటి నా థాట్స్ ఏంటి అని. కానీ ఇంకా మీతో షేర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పటికే నా వీడియో 20 minutes దాటేసింది. సో నెక్స్ట్ వీడియోలో నా కుక్వేర్ కలెక్షన్ అండ్ ఇంకా ఇంకా చాలా స్టోరీస్ ఉన్నాయి ఈ కిచెన్ కోసం కష్టపడినవి చేసినవి, అవన్నీ కూడా చెప్తాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. అండ్ మీకు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ షేర్ కూడా చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్తో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఇంకా ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేను అన్ని ప్రోడక్ట్స్కి లింక్స్ ట్యాగ్ చేస్తాను ఈ వీడియోలో. ఒకవేళ మీకు ఇంకా నేను ట్యాగ్ చేయంటివి ఏమన్నా కావాలన్నా మీరు కమెంట్ సెక్షన్లో చెప్తే అవి నేను మళ్ళీ వచ్చి ట్యాగ్ చేస్తాను, ఒకసారి మర్చిపోతాను అనమాట. ఎస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్ గైస్. బాయ్ బాయ్.